భద్రకాళి బండ్. ఇక్కడ పార్క్ ఉంది, భద్రకాళి బండ్ పార్కుకి వచ్చినాము, లోపలికి వెళ్తున్నాము. పార్కింగ్ చేస్తుంది, అటు పోవాలి మనం. ఇప్పుడు ప్రసాదం అన్న, ప్రసాదం కూడా ఏమంటారు, ఇది కొత్తగా పడ్డది అయితే. ఇక్కడ పార్కుకి వచ్చినాం. దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఉన్నది. పార్క్ అంటే ఇప్పుడు ఇది కొత్తగా కడతానులా, కట్టి ఇదివరకే ఉందా ఇది? ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్లో ఉన్నది, ఇదంతా ఇంత ప్లేస్, పెద్ద ప్లేస్. అదే ఇది ట్యాంక్ బండి, ఇది అదే భద్రకాళి చెరువు. ఇదంతా చెరువేనా? కొట్టేసిల్లు, చెరువు మొత్తం కొట్టేసిల్లు, తీసేసిల్లు. చెరువు లేదన్నట్టు ఇప్పుడు లేదు, కూడికాయలు తీసేసి మధ్యలో అవి కడుతున్నారు. అవన్నీ ఇట్లా కడతారు చూసినావా, ఆడ హోటల్స్ కడతారు. చెరువు ఏం చేస్తారు? చెరువు ఎక్కడ పెడతారు? నిండుతుంది, గండి కట్టిల్లటు, గండి క్లోజ్ చేస్తే నిండిపోతా ఉంటుంది చెరువు. ఓకే, ఇట్లా కూర్చోడానికి పెట్టిన ఇవన్నీ ఇట్లా. ఇది కాదు అసలు, నువ్వు ఆడకి వెళ్ళి చూస్తే నువ్వు నడవలేవు. 3-4 కిలోమీటర్లు ఉంటుంది పార్కు. మరి కారు ఆడదాక పోవచ్చుగా ఈ లెక్కన? ఇప్పుడు ఇలా చూడవలసిన ఏమున్నది, వింతలే ఉన్నది, విశేషాలు ఏమున్నది? నీ చెరువు ముద్దు ఉండేది ఇప్పుడు. ఇంకా భద్రకాళి చెరువు అంటే పెద్ద ఇది కదా, అందరు చూసేస్తాను. ఇది ఎంట్రీ. ఉంటుంది నైట్, ఈవినింగ్ అయితే సూపర్ గా కనబడుతుంది, లైటింగ్ ఉంటుంది మొత్తం. సాయంత్రం బాగా మంది వస్తారు, కొంచెం రిలాక్స్ అవ్వడానికి వస్తారు అన్నట్టు, చూడడానికి. ఎంత దూరం ఉండదు నువ్వు నడవలేదు. మరి గిట్ల చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ చెరువు తీసేసి? మరి ఇప్పుడు అవన్నీ ఇంటికి పడతాయి మరి రాను రాను పడవు. అలా కట్టనీకేనా అది? కాదురా, చెరువులలో ఇండ్లు కడితే లోపలికి పోతాయి అంటారుగా. ఉంటాయి ఎట్లున్నది